పాదయాత్ర చివరి దశలో ఉంది. మరికొద్ది రోజుల్లోనే యాత్రను విశాఖ జిల్లా భీమిలిలో ముగించడానికి పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నగారా మోగడానికి సమయం దగ్గర పడడంతో పార్టీ పరంగా చాలా కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున లోకేష్ పార్టీకి అందుబాటులో ఉండాలన్నది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి విశాఖ జిల్లాలో అడుగుపెట్టాల్సి ఉన్న యువగలం పాదయాత్రకు తన నియోజకవర్గంలో ఏర్పాట్లు చేయలేనంటూ మాజీ మంత్రి సీనియర్ నేత చేతులు ఎత్తేయటంతో లోకేష్ యాత్ర రూటు మారింది. తన కుమారుడికి టికెట్ ఇవ్వటం లేదన్న ఉక్రోషంతోనే మాజీ మంత్రి లోకేష్ యాత్రకు సహకరించటం లేదని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు సీనియర్ నాయకుడు. లోక్సభ ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా తన కుమారునికి సీట్ ఆశిస్తున్నారాయన. గత ఎన్నికల్లోనే తన కుమారుడు విజయ్కు ఎంపీ సీట్ కోసం తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. ఈసారైనా సీట్ వస్తుందని ఆశించారు. కానీ టీడీపీ నాయకత్వం మాత్రం అయ్యన్న కుమారుణ్ణి కాదని గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన దిలీప్ చక్రవర్తిని తెరపైకి తీసుకొచ్చింది. అనకాపల్లి ఎంపీగా వచ్చే ఎన్నికల్లో దిలీప్ చక్రవర్తి పోటీ చేస్తారనే సంకేతాలు పంపింది. దీంతో అయ్యన్న కోపం తారాస్థాయికి చేరింది. ఉత్తరాంధ్రలో లోకేష్ పాదయాత్ర ప్రవేశించే సమయంలో పాయకరావుపేట మీద నుంచి నర్సీపట్నం మీదుగా పాదయాత్ర చేయించాలని టీడీపీ అధిష్టానం రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. రూరల్ నియోజకవర్గాలు చోడవరం, మాడుగుల, అనకాపల్లి మీదుగా పాదయాత్ర చేపట్టి విశాఖలో ముగించాలని నిర్ణయించింది. కానీ అయ్యన్న పాత్రుడు నారా లోకేష్ కు జలకిచ్చారు. తన నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర వద్దంటూ ముక్కుసూటిగా చెప్పేశారు. లోకేష్ పాదయాత్రకి తన నియోజకవర్గంలో ఏర్పాట్లు చేయడం కష్టమని మరొక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. దీంతో చేసేదేం లేక లోకేష్ తన పాదయాత్రను పాయకరావుపేట నుంచి యలమంచిలి వైపు రూటు మార్చుకున్నారు. తాము మొదటి నుంచి పార్టీకి సేవలందిస్తున్నామని, బీసీ నాయకుడిగా రాష్ట్ర వ్యాప్తంగా తనకు గుర్తింపుందని, తన కొడుకు విజయ్ ఇప్పటికే ఐటీడీపీ తరపున పనిచేస్తున్నాడని, అతనికి ఎంపీ సీట్ ఇస్తే వచ్చిన ఇబ్బందేంటని టీడీపీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు అయ్యన్న పాత్రుడు. పదవుల కోసం తాము పార్టీలు మారలేదని, గంటా శ్రీనివాసరావు లాగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లలేదని గుర్తు చేస్తున్నారు. పార్టీకి కష్టకాలంలో కూడా అండగా నిలబడ్డామంటున్నారు. తన కుమారునికి సీట్ ఇవ్వకపోయినా స్థానికంగా ఉన్న నేతలకే ఎంపీ సీట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీ కోసం తనలాగే ఎంతో మంది కష్టపడిన వారున్నారని, వారికి అనకాపల్లి ఎంపీ సీట్ ఇచ్చినా తనకు అభ్యంతరం లేదంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ వలస నేతలతో నిండిపోయిందని అంటున్నారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి స్థానికంగా చాలా మంది నాయకులు ఉన్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనకాపల్లికి సంబంధం లేని 10 జిల్లాల అవతల ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి తమ నెత్తిన రుద్దుతామంటే సహించేది లేదంటున్నారు అయ్యన్న పాత్రుడు పదే పదే వలస నేతలు అని ఆరోపించడానికి కారణాలు లేకపోలేదు. ఉత్తరాంధ్రతో ఏమాత్రం సంబంధం లేని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఇలానే విశాఖ జిల్లాలో పలు నియోజకవర్గాల్లో టికెట్ ఇవ్వటం అయ్యన్న పాత్రుడికి ఏమాత్రం నచ్చలేదు. గంటాపై కోపంతోనే వలస నేతలపై ఆయన మండిపడుతున్నారని అంటున్నారు. ఇంకా ఎంతకాలం వలస నేతలను భరించాలంటూ అయ్యన్న ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పార్టీ నాయకత్వం స్థానిక నాయకుల అభిప్రాయాలను గౌరవించాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.